సందడి సందడి. గుడ్ షాట్. అసలు ఆ కిషోర్ అమ్మా నాన్నకు బుద్ధి ఉందా? ఓ కిడ్నాపర్ కిడ్నాప్ చేశాడని ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? కోపం వచ్చి ఆ కిడ్నాపర్ పిల్లాన్ని చంపేస్తే అసలు పిల్లాడి మీద వాళ్ళకి ప్రేమ ఉందా? నాకు తెలియదండి, వాళ్ళతో నాకే సంబంధం లేదు. కంప్లైంట్ ఇస్తే వచ్చా. కేసు పెడితే వచ్చాడేనా? రెడీ చేయాలయ్యా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని షూట్ చేసేస్తా. ఎస్ఐ గారు, అదేంటి గోడ కత్తుకుపోయిన బల్లిలో అలా నిలబడ్డారు? ఏమైందండి? ఇదిగో తీసుకోండి. ఎస్ఐ గారు, సారీ అండి, మా నాన్నగారికి మెంటల్ బ్యాలెన్స్ లేక అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. గన్ను లేకపోతే మీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా, ప్రాణం పోతుందని భయం వేసింది. కాసేపట్లో నేనే బ్యాలెన్స్ తప్పేవాడిని. అయినా హాస్పిటల్లో ఉండాల్సిన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారయ్యా? సార్, మా నాన్న అన్ని వేళల్లో బానే ఉంటాడు సార్. అందరినీ బానే గుర్తుపడతాడు సార్. అప్పుడప్పుడే కాస్త ఇలా మిస్టీరియస్ గా ప్రవర్తిస్తాడు. ఇంతకీ కిషోర్ని ఎక్కడ దాచాడు చెప్పాడా? ఆయన దాచడం ఏంటి సార్? ఏ టీవీలోనో పేపర్లోనో ప్రకటన చూసి నేనే కిడ్నాపర్ని అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తుంటాను. అది మాకు మామూలే సార్. నో నేను నమ్మను. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నా మాట నమ్మండి సార్. నేను నమ్మనంటే నమ్మను. నేను చెప్పేది నిజం సార్. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. దానయ్య గారు ఒకసారి ఇలా రండి. మా పక్కింటి ఆయన, కావాలంటే ఆయన అడగని తెలుస్తుంది. ఏంటేసిను ఏంటి మళ్ళీ మీ నాన్న పోలీసుల్ని ఇబ్బంది పెట్టే తింగర పైన ఏమైనా చేశా? పోలీసులు ఇంటికి వచ్చారు. ఒక్క నిమిషం. హలో, అమ్మయ్యా వచ్చేస్తున్నాను. సీను సార్, నీ మాటలు నమ్మేనయ్యా. ఏం చెప్పాడని కాదు గాని కిషోర్ దొరికాడని. వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందనుకో. దేనికి? మా ఇంట్లో దొంగలు పడినందుకా? అమ్మా, అంత మాట నేనెందుకంటాను అత్తయ్య. బావ సుదర్శనాన్ని మనోరంజన్తో కొట్టించాడు చూడు, అందుకు. కొట్టించాడా? ఎందుకు? మన జయచంద్రకి సంబంధం తెచ్చాడని. వద్దంటే సరిపోయేదిగా, కొట్టడం దేనికి? నా మీద బావకున్న అభిమానం అలాంటిది అత్తయ్య. అమలహరి, అడగటం మర్చాను. బావగారు బ్యాంకులో నీ పేరు మీద ఏమైనా దాచారా? దగ్గరగా ఓ 25-30 లక్షలుంటాయి. ఏవండోయ్, అన్నయ్య గారు డబ్బు వడ్డీకి తిప్పుతున్నారన్నమాట. నీ పేరు మీద లాకర్ తీశారంటే అవన్నీ నీకేనన్నమాట. నీ ఇష్టం అత్తయ్య. ఆ లాకర్ బాధ్యత మీరు తీసుకుంటారంటే ఇప్పుడే అప్ప చెప్పేస్తాను. నా తల్లే, నా మీద నీకెంత ప్రేమమ్మా. వచ్చిన కానీ చూస్తున్నాను, మీ అన్నయ్య కనబడ్డావే హరి. అసలు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావే? ఇంట్లో బ్యాట్ పెట్టుకుని బేవర్స్ గా తిరగడం తప్ప నీకు నాకు తేడా ఏం లేదు. నేను బయట తిరుగుతాను అంతే. వాడా, వాడికి ఒళ్ళంతా కొవ్వు పట్టిందంట, తీయించుకోవడానికి బొంబాయికి వెళ్ళాడు. మీకు తెలియదా అది? ఏంటి నిజమా? అంత కొవ్వు పట్టిందా? అయినా ఇక్కడ ఏదో హాస్పిటల్ లేనట్టు అంత దూరం వెళ్ళాలా? నమ్మకండి బాబు, నమ్మితే ఎంతమందినన్నా ఎర్రోని చేస్తుంది ఈ లహరమ్మ. ఇప్పుడు దాకా 2 అయ్యారు, దానికి మీరు తోడయ్యారు. వాడేనండి, ఏం చెప్పమంటారు? రమ్మని వద్దు, రమ్మని చెప్పావనుకో వాడు రాకపోవచ్చు. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పు, కొంచెం సీరియస్ గా ఉందని కూడా చెప్పు, వెంటనే వచ్చేస్తాడు. అంతే కదా, చెప్తాను. హలో హలో అమ్మా, నేను జయచంద్రని. ఏంటి నాన్నా, నీ ఫోన్ చాలా సార్లు ట్రై చేశాను, అస్సలు దొరకట్లేదు. ఎందుకురా? అదా, నేను తలకంలో ఉన్నాను కదమ్మా, సిగ్నల్స్ లేవు. డబ్బులు అయిపోయాయమ్మా. ఒకసారి చెప్దామని సిగ్నల్స్ వచ్చేంత వరకు నడుచుకుంటూ వచ్చి ఫోన్ చేస్తున్నా. అవును, మామయ్య ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉండాలి? అలాగే నాన్న, ఏటీఎం లో డబ్బులు వేస్తాను, వెంటనే బయలుదేరి వచ్చాయి. నాన్న, నీకు సంగతి చెప్పడమే మర్చిపోయాను రా. మీ నాన్నగారికి సీరియస్ గా ఉంది. అయ్యో, ఏమైందమ్మా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఇప్పుడే కదమ్మా పసుపు నీళ్ళు చల్లావు, ఇప్పుడు మేమేం చేయాలి? వారిని అబ్బాబ్బా, ఇదిగో మనోరంజని. వస్తున్నానమ్మా. ఏమ్మా, ఏమైనా కావాలా? ముందు ఈ అమ్మాయి చూడు. ఈ అమ్మాయి ఏదో చెప్తోంది, మాకేం అర్థం కావట్లేదు. అబ్బే ఏమీ లేదండి, మీరంతా ఒకసారి నుంచుంటే దండం పెట్టుకొని వెళ్ళిపోద్దంట. అంతకు మించి అమ్మాయి గారికి ఏ కోరికలు లేవండి. ఈ పరిస్థితుల్లో దండం పెట్టించుకోవాలమ్మా. ఏమ్మా, కాస్త భోజనం చేసేవరకైనా ఆగొచ్చా? అర్థమైంది. అబ్బే ఏమీ లేదండి, మీరు భోజనం చేసేంత వరకు తను పసుపు నీళ్లు జల్లుతూ ఉంటదంట. అది మీకు ఓకేనా? ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడండి బాబు, సందడి